హాయ్ మా, ఏం చేస్తున్నావు ఈరోజు? హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నాం. అశ్విని కెంకర్ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. ఏందయ్యా నీ సంగతులు? ఏం చేస్తున్నావు ఈరోజు స్పెషల్గా? దోసకాయ కూర తిన్నా. దోసకాయ కూర తినాలి. నేను తిన్నా, నాకు వద్దు అసలు. ఏంది? నేను పచ్చడి చేసుకుంటా వస్తే తినాలి దోసకాయ కూర. తిన్నా. దోసకాయ కూర తిన్నా. దోసకాయ తిన్నాను. దోసకాయ తినండి. దోసకాయ తినవు, వంకాయ కూర తినవు, అన్నీ అయ్యంట ఇయ్యంట. ఎక్కడ అంతే, ఇన్ని తినకూడదు. తినకూడదు. రేపు వచ్చే పిల్లలు అయ్యే తింటే చేస్తా. తినమను, నేను ఏదో వేసుకుని తింటాను. నేనే చెబుతా, అయ్యే తినమని చెబుతా. అది నువ్వు ఉంటావు, నువ్వు చేసి పెట్టు. నేను చేసి పెడతాను, అయ్యే ఉండబట్టి పెట్టమని చెబుతా నేనైతే. దోసకాయ వండుతున్నా, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి దోసకాయ పప్పు. దోసకాయ పప్పా? ఓకే, దోసకాయ పప్పు తింటాగా? దోసకాయ పప్పు తింటాను, దోసకాయ ఈగురు తినవుగా. దోసకాయ నాకు వద్దు. ఇంకేమో పచ్చడి చేస్తున్నా, దొండకాయ పచ్చడి. ఫేవరెట్ పచ్చడి. దొండకాయ, పచ్చిమిరకాయలు, కొత్తిమీర. ఇంకా అనోడికి కింది మన ఫేవరెట్ పచ్చడి చానాళ్ళకి దొండకాయ పచ్చడి. అనోడికి వేసింది. ఇలా పెరుగు తొడుకుంది అనుకుంటా, గడ్డ పెరుగు. నిన్న పెరుగు తొడుకోలే, ఇలా పెరుగు బాగానే ఉంది. టిఫిన్ సెక్షన్ అయితే ఏమి లేదు, రెండు ఉండయి. ఇది చేసుకుంటాను. మీకు అమ్మాయి ఏమో మీ నాన్న ఏం చేస్తున్నారు చూడు, మీ సిస్టర్ ఏం చేస్తున్నాను చూడు. అక్కడ పిల్ల బట్టలు ఉతికాను, బట్టలు తోడుతామండి వాడికి. బట్టలు అయిపోయినాయి. అయిపోయినాయా? సరిపోయాయి. ఇందాక వెళ్ళాడు, దొరికేది నీకు. ఏం చేస్తున్నా? ఓకే, అంతే. 8 కల్లా రెడీ అయితే వాళ్ళు పెడతా, అది పెట్టను. ఎందుకన్నా అంత ప్రేమ? ఎందుకన్నా 8 దాటితే 8, 8, 1 అయినా కానీ వాళ్ళు పెట్టను. అదే అంత ప్రేమ దేనికన్నా? అంతే. ఏం చేస్తారా? ఎల్లుడైనా కమ్మగా అయిపోతే ఇదంకాయలు కాదు, అవి రుచిగా వండాలి. చారుసారుగా నీళ్ళుగా ఉడికితేడు రుచిగా బాగుంటే తింటాడు. ఈ పిల్లడట్ట కాదు, దోసకాయ వద్దు, వంకాయ వద్దు, కూర కూడా కూడా ఏదో ఉన్నారు కదా. ఏంటది చెప్పను, చెప్పు, గుర్తులేదు. సొరకాయ. సొరకాయ తిండు. పొట్లకాయ. పొట్లకాయ తిండు. ఇంకెందుకు ఏందన్నా పప్పు సాంబార్ అంటే మనకు చాలు. అందుకే ఇదో పప్పేసా. పప్పు అంటావు, పప్పులకి ఇచ్చినప్పుడు పప్పులు కాక పప్పులు కానీ ఏంటంటారు? పప్పే బలం ఆడికన్నా, నాన్ వెజ్ కన్నా. రోజు పప్పు. అందుకే నువ్వు ఎప్పుడైనా పప్పే అంటాను నేను. మాకేమో పప్పు తినేవాళ్ళం కాదు, చికెన్లు, మటన్లు, చేపలు, ఫిష్లు అన్నీ తినేవాళ్ళం. వీళ్ళింటికి వచ్చి గాయించి పప్పులు నాకు కూడా అలవాటు అయిపోయింది. పప్పులు, చారులు. అది వచ్చిన చుట్టాలు కూడా ఏమి పెట్టేస్తాం. అవును, పచ్చడి పప్పు బాగుంది, ఎంత బాగుండిద్ది. అన్నము పప్పు వేసుకొని పచ్చడి వేసుకుని వేసుకుంటే అది సూపర్గా ఉండిద్ది. అది అవును. ఓకే, పాలు కావుతున్నాయా? ఇప్పుడేమో పూరి చూసారా, మన చేతికి దొండకాయ కట్ చేయమని చెయ్యాలిగా. మ్యాక్సిమం అయితే మనం ఇంట్లో పనులు అనేది వాళ్ళకి అలవాటు చేయకూడదు. చేసాం ఎప్పుడు డేట్ చూడతా ఉంటారు. చూసారా, దొండకాయ కట్ చేయమని. అలా చేయలేదు ఈ రోజులు ముద్ద పెట్టరు, చేస్తేనే ముద్ద పెడతారు. అదేం లేదు, ఈ రోజులో ఆడవాళ్ళు మగవాళ్ళు కామన్ అయిపోయారు చేసుకుంటే పనులు. అదేం లేదు. మా అబ్బాయికి ఏం పేరు అని చెప్పంటారండి? చిన్నప్పుడు పూరి రెండోది అడిగేవాడు కాదు. మా నాన్న అడిగాడు, తాత పూరి ఇప్పించవా అనేవాడు. అలాగా. అవును ఫ్రెండ్స్, నాకు చిన్నప్పుడు పూరి చపాతి అనేది బాగా తినేవాడిని. ఎందుకంటే మా తాత కొన్నాళ్ళు తీసుకెళ్ళేవాడు, పూరి ఇప్పించానా, పూరి బాగుండిద్ది అనేవాడు. ఇంకా ఏదో పూరి తినడానికి అలా పూరి బాగా అలవాటు అయిపోయింది. ఇంక నేను ఎటు తీసుకెళ్ళా కూడా పూరి బాలే. అది పూరి చపాతి బాగా తినేవాడు చిన్నప్పుడు. అందుకే మారు పొట్టేలు బాగా వచ్చినాయి. దొండకాయలు పండిపోయి నీకు పచ్చడి బాగా ఉంటాయి. పండుకాయలు పచ్చడి బాగుంటాయి. అదే ఇదిగండి మా అబ్బాయి కటింగ్ అంతా మా అబ్బాయి సెక్షనే. అటు పేగలుగా చేస్తున్నావా? సప
అరే అలా చికెన్ మటన్ కట్ చేస్తారు మీరు? పెద్ద కట్టు ఉంటే అయింది. అరే మీ పప్పులు తినే వాళ్ళకి మీకు అయ్యింది రావలేరా? బాగా చెప్పి కసికి వేస్తాం. సరే అది చెప్పా. కాకపోతే లైట్గా వేస్తా, రోజు ఇవ్వను. ఎవరికి? మీ నాన్నకి, మీ అమ్మమ్మకి, ఈ నాకు కొంచెం కొద్దిగా తాగమ్మా. కాఫీ ఎక్కువ తాగకూడదు. కాఫీ తాగను నేను. పాలు కాచుతాం అంటే సరే కాచి ఉంచుకున్నాను నేను. తీసుకో కాఫీ ఇచ్చిన దగ్గర 10 రూపాయలు తీసుకో. కాఫీ తీసుకో. డబ్బులు అంటే కాదు ఆయన టైగర్ అంటాం నాకు తెలీదు. మళ్ళీ ఇంకోసారి అంటున్నాడు. కాఫీ కాఫీ అది కాఫీ స్ట్రాంగ్ కాఫీ. ఇగోయ్యా వయసు, ఇగో దోసకాయ పప్పు, దొండకాయ పచ్చడి రెడీ అయింది. మొత్తం చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. పచ్చడి టేస్ట్. దీంట్లో కానీ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉండిద్ది. దానికి ఆమ్లెట్ కానీ ఉప్పు చేప కానీ వేసుకుంటే సూపర్గా ఉండిద్ది. ఫ్రెండ్స్ మీకు నచ్చిందా? మీకు ఈ పచ్చళ్ళు ఎన్ని రొట్టినాయి అన్నీ చూపించలేదు. కామెంట్లో మీరు మాకు చూపించమని చెబితే అప్పుడు నేను చూపిస్తాను. ఈరోజు డైలీ చేసుకునేదని చూపించలేదు వంట. ఒకవేళ మాకు ఎట తయారు చేస్తా చూపించమంటే చూపిస్తాను. సరేనండి, ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. సరే ఉంటానండి.